సాధారణంగా మనం గుడికెళ్ళినప్పుడు అందరం నిత్యం చేసే పనేనండి. కాకపోతే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా! దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు పగటిపూట ఆక్సిజన్ విడుదల చేసి రాత్రిపూట హ్మ్, కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేస్తాయి. కానీ కొన్ని చెట్లు మాత్రమే దైవ రూపంలో మనకి ఆక్సిజన్‌ని 24 గంటలు ఇచ్చే చెట్లలో ఒకటి రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు అనేది రాత్రిపూట కూడా ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుంది. దీన్ని క్యాంప్ ఫోటోసింథసిస్ అని అంటారు సైన్స్‌లో. దీని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఏమైతదంటే ఈ ఆక్సిజన్ అనేది మనం పీల్చుకున్నప్పుడు మనలో ఉన్న రక్తనాళాలను ప్యూరిఫై చేసి మనకి రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర ప్రదక్షిణ చేస్తే వాటి ఏ వాట్ అవి విడుదల చేసిన గాలిని పీల్చుకోవడం వల్ల మనకి లోపల గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోయి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం. చూసారా, మన పూర్వీకులు దైవ రూపంలో గొప్ప సైన్స్ దాగి ఉన్న చెట్లను అందించారు. కాబట్టి ఎప్పుడైనా గుడికి వెళ్తే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ చేసి కామెంట్ చేయండి.